అంబేద్కర్ గారి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో పుస్తకాల్లో, యూట్యూబ్ లో ఇంతకుముందు సూరిబాబు చెప్పారు. మనం ఆయన ఆశయాలను గౌరవించి ఆయన ఆశయాలను ఎప్పుడైతే మనం ముందుకు తీసుకెళ్తామో అప్పుడే నిజమైన ఆయన జయంతికి గాని వర్ధంతికి గాని మనం నివాళులు అర్పించినట్టు. ఆయన పేరు చెప్పుకొని మనం ఈ సమాజంలో ముందు ప్రతి ఒక్కరూ, అంటే కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వారు అంటారు కాదు, నాతో సహా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచి చట్టసభల్లో ఆమోదించిన ఆ చట్టాల ప్రకారం ఇవాళ మన భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం నడుచుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా ఆయన బిడ్డలమే, దాంట్లో ఎలాంటి సంకోచం లేదు. కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న మీరందరూ కుటుంబ సభ్యులందరం కూడా ఆయన ఆశయాలను తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సమాజ స్థాపనకి, మన పిల్లల భవిష్యత్తు కొరకి ఆయన ఏం చెప్పాడో, ఎక్కడుండి చదువుకున్నాడో, ఏ వర్గాల నుంచి వచ్చాడో, ఎంత కష్టపడ్డాడో, ఇవన్నీ కూడా మన పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే పిల్లలు చైతన్యవంతులయ్యి చదువుకోవాలి. మనం ఒక డబ్బులే ముఖ్యం కాదు, ఇంకోటే ముఖ్యం కాదు, ఇంకోటే ముఖ్యం కాదు, చదువుతోనే సంస్కారం పెరిగిద్ది. ఆ చదువు ద్వారానే ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతామని వేదిక మీద పెద్దలు కూడా వారు కూడా ఉన్నారు. వారి ద్వారా, మన ద్వారా ఒక సొసైటీకి, ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడంలో అంబేద్కర్ గారు ఉపయోగపడతారు. కాబట్టి ఆయన గారిని ఆశయంగా తీసుకొని ఆయన గారి ఆశయాలను కూడా మనం సమాజంలోకి తీసుకుపోయి సమాజ స్థాపనకు మనం అందరం కృషి చేద్దామని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.